ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి నుండి శబరిమలకు మహా పాదయాత్రగా అయ్యప్ప స్వాముల బృందం. సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్లో కల శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం నుండి లక్ష్మణ్ గౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో రెండవసారి 19 మంది అయ్యప్ప స్వాముల బృందంతో మహా పాదయాత్రగా శబరిమలకు బయలుదేరారు. ఈ సందర్భంగా గురుస్వాములు మాట్లాడుతూ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం పునర్నిర్మాణం చేసి శబరిమలకు పాదయాత్రగా వస్తామన్న సంకల్పంతో బయలుదేరిన అయ్యప్ప స్వాముల బృందం మహాపాదయాత్రతో అయ్యప్ప స్వామి కృపతో సకల జనులు సుఖ సంతోషాలతో ఉండాలని లోక కళ్యాణం కోసం శబరిమల వెళ్తున్నామని అన్నారు. ఈ పాదయాత్ర కార్యక్రమంలో సాగర్ గురుస్వామి, శ్రీశైలం గురుస్వామి మరియు యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కూనవేణు, 32వ వార్డు మాజీ కౌన్సిలర్ రామప్ప మరియు అయ్యప్ప స్వాములు భక్తులు పాల్గొన్నారు. స్వామి శరణం స్వామి. ఈరోజు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం సంగారెడ్డి నుంచి మహాపాదయాత్ర సంగారెడ్డి నుంచి శబరిమల వరకు అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలనే ఉద్దేశంతో అయ్యప్ప స్వాములము ఈరోజు 19 మంది స్వాములతోటి ఈరోజు బయలుదేరాం. స్వామి ఏ శరణమయ్యప్ప, స్వామి శరణం. శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం బైపాస్ సంగారెడ్డి నుంచి లోక కళ్యాణార్థం పాదయాత్ర ప్రారంభించాం. స్వామి అయ్యప్ప శరణమయ్య స్వామి శరణం. స్వామి ఏ స్వామి ఏ శరణమయ్యప్ప. ఈరోజు సంగారెడ్డి పట్టణం అయ్యప్ప స్వామి ఆలయం నుంచి మా లక్ష్మణ్ గౌడ్ స్వామి వారి ఆధ్వర్యంలో
25 మంది గురుస్వాములు 19 మంది స్వాములు పాదయాత్రగా శబరిమలకు వెళ్తున్నారు. దాంట్లో భాగంగా మా సంగారెడ్డి పట్టణం 32వ వార్డులోని శ్రీ సీతారామ శివాంజనేయ క్షేత్రం వరకు వచ్చి అక్కడ స్వామివారి ఆశీస్సులు తీసుకొని బయలుదేరుతున్నారు. స్వామి వాళ్ళ కోరికలన్నీ నెరవేరి మా అందరి మీద వాళ్ళందరి దయ ఉండాలి, అయ్యప్ప దయ ఉండాలని కోరుకుంటూ సంగారెడ్డి నుంచి పోయినంత మంది పాదయాత్ర ఎక్కడి నుంచి వింటలేము. గతంలో కూడా ఒక బ్యాచ్ పోయినరు. సంగారెడ్డి భక్తులు చేస్తున్న కృషికి ఆ దేవదేవుడు వాళ్ళతో పాటు మమ్మల్ని ఇప్పటిదాకా స్వామి చెప్పినట్టు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి ఈరోజు 19 మంది స్వాములు ఈరోజు అయ్యప్ప మన శబరిమలకు పాదయాత్రగా బయలుదేరిన దానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కర్త కర్మ క్రియ అయినటువంటి మా లక్ష్మణ్ స్వామి, మా సాగరన్న, వారికి పర్యవేక్షణ చేస్తున్నటువంటి మా శ్రీశైలం గురుస్వాములు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా భగవంతుని యొక్క లీల లోపల, భగవంతుని యొక్క ఆధ్యాత్మిక లోపల లీనమైనటువంటి వాళ్ళందరూ కూడా భగవంతుని కోరుతున్నది ఏంటంటే ఈ అద్భుతమైన కార్యక్రమం విజయవంతం కావాలనేటువంటి దాని మీద మా రామప్ప గారు, కౌన్సిలర్ అయినటువంటి రామప్ప గారు వారిని స్వాగతం పలికి ఇదే స్ఫూర్తిగా ఇదే కొనసాగి మొత్తం శబరిమల వరకు ఎక్కడ పోయినా వాళ్ళ పాదాలు కానీ వాళ్ళ ఆరోగ్యం కానీ చాలా మంచిగా ఉండాలనేటువంటి విషయాన్ని కూడా సీతారామాంజనేయ స్వామి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే స్ఫూర్తి భగవంతుడు కూడా మీదికెళ్ళి కూడా అది మొన్న కూడా చాలా చూసింది. కానీ వీళ్ళు పాదయాత్ర బయలుదేరే ముందు భగవంతుడు అయ్యప్ప స్వామి నిండు కరుణా కటాక్షంతో కూడా వర్షం కురిపించినంటే వీళ్ళ పాదయాత్ర యావత్ భారతదేశానికి ప్రపంచానికి శాంతి సందేశం ఇవ్వాలి, సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలనేటువంటి దాని మీద భగవంతుడు నిండు ఆశతో మీరు బయలుదేరి రామాంజనేయ స్వామి టెంపుల్ రాగానే వర్షం తగ్గిందంటే ఆ భగవంతుడు నిండుగా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా కోరికలన్నీ కూడా అయ్యప్ప స్వామి నెరవేర్చాలనేటువంటి దాని మీద ఎంతో కష్టంతోనైనా బాధతోనైనా ఇబ్బందితోనైనా కానీ ముంగట్టుకోవాలనే దాని మీద ముంగట్టుకు వచ్చిన ప్రతి ఒక్క 19 మంది స్వాములకు ఆ భగవంతుడు చల్లగా చూసి ఆరోగ్యంగా ఉండాలనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ స్వామియే స్వామియే